నోమోఫోబియా. నోమోఫోబియా అంటే ఫోన్ లేకపోతే భయపడడం. మొట్టమొదటి సర్వేలో 53% మంది ఫోన్ లేకపోతే ఆందోళన చెందుతున్నారని చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక బిహేవియరల్ ఎడిక్షన్గా సూచిస్తుంది. ఇంకా గ్లోబల్లో చూసుకుంటే ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో సుమారు 6.3% మందికి ఫోన్ వ్యసనం ఉన్నట్లు భావిస్తున్నారు. ఒక అధ్యయనం ప్రకారం ఇలా ఫోన్ డిపెండెన్సీ ఉన్న వయసు వారిలో 18 నుంచి 29 వయసు వారిలో అత్యధికమైన మొబైల్ డిపెండెన్సీ 20% ఉంది. 30 నుంచి 49 ఏళ్లలో 11% ఉంది. 50 నుంచి 64 సంవత్సరాల్లో 14%, 65 సంవత్సరాలు పైబడిన వారిలో 16% వరకు ఫోన్కి బాగా ఎడిక్ట్ అయి ఉన్నారు. భారతదేశంలో ఫోన్ వ్యసనం. నార్త్ ఇండియా ఒక స్టడీ రిపోర్ట్లో 13 నుండి 18 ఏళ్ల వారిలో సుమారు 30.3% మందికి ఫోన్ ఎడిక్షన్ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ స్టడీ రిపోర్ట్లో 13 నుండి 30 ఏళ్ల వయసు వారిలో స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్ సుమారు 25.2% ఉంది. ఇందులో మగవారిలో ఎక్కువ 33% ఉండగా అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల్లో 32.3% వరకు ఉంది. అంటే ఫ్రీ ఫైర్, పబ్జి, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా యాప్స్లో ఎడిక్ట్ అయి ఉన్నారు. భారతదేశంలో అత్యధిక ఫోన్లు వినియోగించే దేశాలలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. యావరేజ్ స్క్రీన్ టైం రోజుకు 6 గంటల 37 నిమిషాలు వాడుతున్నారు. ఇండియా స్మార్ట్ ఫోన్ పెనిట్రేషన్ 71% ఉండగా ఈ 2020 నుండి 2023 మధ్య యూసేజ్ 70% నుండి 85% వరకు పెరిగింది. అదేవిధంగా అడాల్సెంట్స్లో 33% మందికి ఫోన్ ఎడిక్షన్ ఉందని, అందులో బాలురు కొంచెం ఎక్కువగా ఉన్నారని తెలుస్తుంది. చిన్నపిల్లలపై ప్రభావం. నేటి తల్లిదండ్రులు పిల్లలను స్థిరంగా, శాంతంగా ఉంచేందుకు ఫోన్ని ఇస్తున్నారు. ఇది పిల్లల అభివృద్ధిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. 5 ఏళ్లలోపు పిల్లలకు రోజుకు 2 గంటలకు పైగా ఫోన్ చూపించడం వారి భాష అభివృద్ధి, సామాజిక నైపుణ్యాలు దెబ్బతీస్తుంది. పిల్లల దృష్టి శక్తి, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ తగ్గిపోతుంది. ఫోన్ వ్యసనంతో వచ్చే ఆరోగ్య, మానసిక సమస్యలు. స్మార్ట్ ఫోన్ ఒక ఉపయోగకరమైన వస్తువు అయినా దాని అధిక వినియోగం మానవ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టే స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా యువతలో ఇది చాలా నెమ్మదిగా, గమనించలేనంతగా బట్ తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఫోన్కి వ్యసనంగా మారిన వ్యక్తుల శారీరక ఆరోగ్యం, మానసిక స్థితి, కుటుంబ సంబంధాలు, ఎడ్యుకేషన్ ఇలాంటి అన్ని రంగాలలో ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయి. నెగిటివ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఫోన్ వ్యసనంతో వచ్చే శారీరక సమస్యలు. మొట్టమొదటగా వచ్చేది ఇన్సోమియా. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే నీలికాంతి అంటే బ్లూ లైట్ మెదడులో మెల్టోనిన్ నిద్ర హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఈ కారణంగా వ్యక్తులు ఆలస్యంగా నిద్రపోతారు లేదా నిద్ర మధ్యలోనే మళ్ళీ మేల్కొంటారు. తలనొప్పి, కన్ను సమస్యలు. డిజిటల్ ఐ స్ట్రెయిన్ అనేది ఎక్కువ ఫోన్ చూసే వారి మధ్య సాధారణంగా కనిపించే సమస్య. వీటి లక్షణాలు దృష్టి మసకబారడం అంటే ఏది చూసినా బ్లర్గా కనిపించడం, తలనొప్పి వంటివి కనిపిస్తాయి. మెడ, భుజాల నొప్పి. నడుము ఉంచుకొని ఫోన్ చూసే అలవాటు వల్ల మెడలో నొప్పి, వెన్నుముక సమస్యలు వస్తాయి. ఆకలి నియంత్రణలో లోపం. ఫోన్ వాడుతూ తినే అలవాటు వల్ల మనసు తిండిపై కాకుండా స్క్రీన్పై ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం. ఆందోళన, డిప్రెషన్. ఎక్కువగా సోషల్ మీడియా వాడే వ్యక్తులు తమను ఇతరులతో పోల్చుతూ మానసికంగా దిగులు చెందుతారు. స్ట్రెస్కి గురవ్వడం. ముఖ్యంగా నోటిఫికేషన్లు, మెసేజ్లు వెంటనే స్పందించాల్సిన అవసరాన్ని కలిగిస్తాయి. ఎడిక్షన్ సిమ్టమ్స్. ఫోన్ లేకపోతే అసహనం, చిరాకు, తమ పనులపై దృష్టి పెట్టలేకపోవడం, ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఎవరైనా ఏం పోస్ట్ చేస్తారో, ఏం జరుగుతుందో అనే భయాన్ని క్రియేట్ చేస్తుంది. సోషల్ రిలేషన్షిప్స్ పై ప్రభావం. తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం తగ్గడం, భోజన సమయాల్లో, కుటుంబ సమావేశాల్లో కూడా ఫోన్కు అతిపెద్ద ప్రాధాన్యత ఇవ్వడం, ఫేస్ టు ఫేస్ సంభాషణలకు బదులుగా టెక్స్ట్, ఇమేజ్, వీడియోల ద్వారానే సంబంధాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల హ్యూమన్ రిలేషన్షిప్స్ తగ్గిపోతున్నాయి.
సోషల్ ఇన్సులేషన్. చాలా మంది యువత తామే కాకుండా ఇతరుల జీవితాలు బాగా నడుస్తున్నాయన్న భ్రమతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఈ ఫీలింగ్ డిప్రెషన్కు దారితీస్తుంది. విద్య మరియు ఉద్యోగంపై ప్రభావం. విద్యార్థులు క్లాసులో కూడా ఫోన్ యూజ్ చేస్తున్నారు. ఫోకస్ లేకపోవడం వల్ల పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారు. చిన్నారుల్లో అభివృద్ధి సమస్యలు. చిన్నపిల్లలు ఎక్కువగా ఫోన్ చూస్తే వారి మెదడు అభివృద్ధికి ప్రభావం అవుతుంది. భాష నైపుణ్యం, ఆలోచన విధానం, సోషల్ స్కిల్స్ ఆల్ బికమ్ అండర్ డెవలప్డ్. పనితీరు తగ్గిపోవడం, ప్రొడక్టివిటీ లాస్. ఉద్యోగస్తులు, విద్యార్థులు పని మధ్యలో ఫోన్ చూస్తే వారి పనితీరు తగ్గిపోతుంది. అదనంగా ఫోన్ వ్యసనానికి తోడ్పడే ఇతర కారణాలు. టిక్ టాక్, షార్ట్ వీడియోలు, రీల్స్, పబ్జి, ఫ్రీ ఫైర్ వంటి గేమ్స్కి విద్యార్థులు బాగా ఎడిక్ట్ అయి ఉన్నారు. ఫోన్ వాడటానికి పర్టికులర్ టైం పెట్టుకోండి. రోజుకి 2 గంటల కంటే ఎక్కువగా ఫోన్ వాడకండి. ఫోన్లోని స్క్రీన్ టైం లేదా డిజిటల్ వెల్బీయింగ్ ఫీచర్ని ఉపయోగించండి. ఇవి యూజ్ చేస్తే మ్యాక్సిమం మీరు తగ్గించేస్తారు ఫోన్ వాడటం. అవసరం లేని నోటిఫికేషన్లు ఆపేయండి. ఉపయోగం లేని యాప్ నోటిఫికేషన్లు ఆపేయండి. ఇప్పుడు ఉపయోగం లేని యాప్స్ కొన్ని ఉంటాయి. మన అవసరమైనవి ఇప్పుడు వాట్సాప్ కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ ఏవైతే అవసరం ఉన్నాయో వాటి నోటిఫికేషన్లు ఉంచుకొని మిగతా అవసరం లేని యాప్స్ నోటిఫికేషన్లు ఉంటాయో అవి ఆపేస్తే మ్యాక్సిమం మీరు ఫోన్ వాడడం కూడా తగ్గించేస్తారు. ఫోన్ ఫ్రీ టైం కేటాయించండి. ఉదయం లేచిన తర్వాత 1 అవర్, రాత్రి పడుకునే ముందు 1 అవర్ ఫోన్ లేకుండా గడపండి. దీన్ని మైండ్ఫుల్ మార్నింగ్స్, పీస్ఫుల్ నైట్స్ అని పిలవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం లేవగానే ఒక 1 అవర్ ఫోన్ వాడకపోతే, రాత్రి పడుకునే ముందు 1 అవర్ ఫోన్ వాడకపోతే అప్పుడు ఆటోమేటిక్గా మన ఫోన్ అడిక్షన్ నుంచి దూరంగా ఉండొచ్చు. వారంలో ఒక రోజు ఫోన్ వాడకుండా ఉండండి. ఉదాహరణకు సోమవారం ఫోన్ వాడకుండా ఉండండి. ఇలా వారంలో ఒక రోజు మనం ఫోన్ వాడకుండా ఉంటే దాన్ని డిజిటల్ డిటాక్స్ అని పిలుస్తారు. నిజమైన సంబంధాలకు ప్రయారిటీ ఇవ్వండి. ఫోన్లో కాదు, ముఖాముఖి మాట్లాడడానికి టైం ఇవ్వండి. కుటుంబం, స్నేహితులతో ఎక్కువగా టచ్లో ఉండండి. ముఖ్యంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన చర్యలు. పిల్లలకు ఫోన్ ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. 10 ఏళ్ల లోపు పిల్లలకు ఫోన్ అవసరం లేదు. ఇంట్లో కొన్ని రూల్స్ పెట్టండి. భోజన సమయంలో, హోంవర్క్ టైంలో ఫోన్ ఇవ్వకండి. తల్లిదండ్రులే పిల్లలకు రోల్ మోడల్ కావాలి. మీరు ఫోన్ ఎక్కువ వాడితే పిల్లలు కూడా అలా చేస్తారు. మీరు తగ్గిస్తే వాళ్ళు కూడా తగ్గిస్తారు. ఫ్రీ టైంలో పుస్తకాలు, బహిరంగ ఆటలు ప్రోత్సహించండి. స్కూల్, కాలేజీల్లో తీసుకోవాల్సిన చర్యలు. క్లాస్ రూమ్లో మొబైల్ నిషేధించాలి. చదువు సమయంలో ఫోన్ వాడనివ్వకూడదు. అవసరమైన యాప్లు మాత్రమే అనుమతించాలి. స్మార్ట్ ఫోన్ వ్యసనం గురించి సెమినార్లు, వర్క్షాపులు పెట్టాలి. ప్రతి సెమిస్టర్లో తల్లిదండ్రుల సమావేశంలో ఈ విషయం చర్చించాలి. ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు. టీవీ, రేడియో, సోషల్ మీడియాలో ఫోన్ వ్యసనం హానికరమని తెలియజేయాలి. డిజిటల్ సమస్యల కోసం ప్రత్యేక ఆసుపత్రులు, అలాగే జేఎస్ఎస్ హాస్పిటల్ మైసూర్లో ఉన్నట్టు ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. పిల్లలకు పేరెంట్ కంట్రోల్ యాప్స్ ఉపయోగించి గేమ్స్, సోషల్ మీడియా యాప్లని నియంత్రించాలి. గ్రే స్కేల్ మోడ్. ఫోన్ని బ్లాక్ అండ్ వైట్ మోడ్లో పెట్టండి. అప్పుడు మీకు ఫోన్ చూడగానే బోర్గా అనిపించి ఎక్కువగా వాడరు.